సండే స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. కుక్కర్లో 4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 కేజీ చికెన్ అందులో వేయాలి. 2 టమాటాలు, పసుపు, సరిపడినంత ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి అందులో కొద్దిగా వాటర్ పోసి సరిపడినట్టుగా కలుపుకోవాలి. 1 కప్ వాటర్ వేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి. బగారా రైస్ కోసం 2 టేబుల్ స్పూన్ నెయ్యిని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, బండాకు, మిరియాలు ఇవన్నీ కలిపి తర్వాత కొద్దిగా జీడిపప్పు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు పసుపు, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 కట్ట పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత 5 కప్పుల బాస్మతి రైస్ని కడిగి 1 గంట నానబెట్టి ఇది ఇలా ఇప్పుడు ఈ రైస్లో మనం వేసిన మసాలా అంతా కలపాలి. 10 నిమిషాలు కలిపిన తర్వాత అలాగే 5 కప్పుల రైస్కి 11 కప్పుల వాటర్ వేసాను. ఇప్పుడు యాలకులు, బిర్యానీ మసాలా అండ్ కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి బాగా మూత పెట్టి సిమ్లో దగ్గర పడేంత వరకు ఉడకపెట్టాలి. ఇప్పుడు ఈ చికెన్లో చికెన్ మసాలా అండ్ గరం మసాలా అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా దగ్గరగా చేయాలి. మరొక ప్యాన్లో బటర్ అండ్ సన్నగా చాప్ చేసిన గార్లిక్ ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఆ తర్వాత చికెన్లో తాలింపులాగా వేయాలి. దీన్ని బాగా ఆ చికెన్ గ్రేవీకి మొత్తం పట్టేలాగా 5 మినిట్స్ దాన్ని అలా మగ్గపెట్టి అందులో పుదీనా అండ్ కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఈ బిర్యానీ కూడా దగ్గర పడింది. ఇది పూర్తిగా అయిపోయింది. ఈ బగారా రైస్ ఆవిరంతా పోయిన తర్వాత ఇలా పొడిలాడుతూ వస్తుంది. ముందు తడిగా ఉన్న ఇలా చక్కగా తర్వాత చల్లారాక బాగుంటుంది. ఈ బగారా రైస్ అండ్ ఈ చికెన్ కర్రీ ఈ సండే స్పెషల్ చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే కుక్కర్లో చేశాను. ఇది చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.